ఇప్పుడు చూస్తున్న ఈ కడాయి పన్నీర్ రెసిపీ చాలా సింపుల్. రోటీలోకైనా నాన్స్లోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్, క్యాప్సికము, అలాగే పన్నీర్ క్యూబ్స్ కూడా, అంటే పన్నీర్ని కూడా మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ కారం, ఒక పావు స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కొంచెం చిటికెడు పసుపు వేసుకొని వీటిని బాగా కలిపేసేయండి. అంటే బాగా మిక్స్ చేశారనుకోండి మనకి మసాలాస్ అన్నీ కూడా ముక్కకు పడతాయి. సో దట్ బాగుంటుంది. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ పైన కాస్త ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. టేస్ట్ బాగుండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనము అంతా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్, క్యాప్సికము, అలాగే పన్నీరు, అవి కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటూ అడుగంటకుండా ఇవి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. నేను చూపిస్తున్నాను వీడియోలో. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము పన్నీర్ని ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి వీటన్నిటిని కూడా. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూన్ జీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకొని వాటిని కొంచెం వేగనియండి. ఒక హాఫ్ మినిట్. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒక పెద్ద సైజ్ది, చిన్న సైజ్ అయితే 2, ఒక 3 పచ్చిమిర్చి చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడకనివ్వండి. ఇలా ఉడికిన ఆనియన్స్లో హాఫ్ స్పూన్ కంటే తక్కువ వేసినా కూడా బాగుంటుంది, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోండి. తర్వాత ఒక 2 టమాటాలు చిన్న సైజువి మిక్సీ పట్టేసి ఆ ప్యూరిన్ కూడా వేయండి. పెద్ద సైజు అయితే ఒక టమాటో సరిపోతుంది. ఇది కూడా కొంచెం ఒక 1 మినిట్ పాటు కుక్ అవనియండి. సో దట్ పచ్చివాసన పోతుంది. ఇలా వాటర్ పైకి వస్తుంది కదా, అప్పుడు కొంచెం పసుపు, పావు స్పూన్ అట్లా వేసాను. 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను. మీరు చెక్ చేసుకొని టేస్ట్కి సరిపడంతా వేసుకోండి. హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు, హాఫ్ స్పూన్ గరం మసాలా, ఇంకా పావు స్పూను జీరా పౌడర్ వేసుకోండి. వీటన్నిటిని కూడా మనము కర్రీకి పడేటట్లు మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు కుక్ అవనియండి. అంటే 1 to 2 మినిట్స్ మనకి కుక్ అయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకోండి. కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగోదు. ఈ వాటర్ని కూడా మంచిగా బాయిల్ అవనియాలి. ఇలా వాటర్ బబుల్స్ వస్తూ ఉంటుంది, ఆయిల్ లైట్గా పైకి వస్తుంది కదా, అప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్ పీసెస్ని కూడా వేసుకొని ఇంకొక 2 to 3 మినిట్స్ పాటు ఉంచుకుంటే మనకు కర్రీ అనేది ముక్కలకు పట్టి బాగుంటుంది ఫ్లేవర్స్. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 1 మినిట్ బాగా మిక్స్ చేసుకోండి. కొత్తిమీర కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ మన కర్రీకి పడితే చాలా బాగుంటుంది. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకో. ఇలా ఆయిల్ పైకి వచ్చేసిందంటే కర్రీ రెడీ అనమాట. సూపర్ ఎమ్మీ క్విక్ పన్నీర్ కర్రీ అనమాట. కడాయి పన్నీర్ ఇది రోటీతో కానీ చపాతీతో సర్వ్ చేసుకొని ఆనియన్స్తో తింటే సూపర్గా ఉంటుంది. సబ్స్క్రైబ్.